నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇవాళ మనమైతే ఒక యూనిక్ గణేష్ ఐడల్ దగ్గర ఉన్నాం. మన నిర్మల్ డిస్టిక్లో ఉంది. వీళ్ళ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. చెప్పండి అంకుల్, ఎన్ని ఇయర్స్ అవుతుంది గణేష్ పెట్టి? ఎన్ని ఇయర్స్ అవుతుంది గణేష్ పెట్టి? 10 పెడుతున్నారు. ఈసారి ఏం యూనిక్నెస్ ఉన్నది గణేష్ ఐడల్లో లాస్ట్ ఇయర్ కన్నా కంపేర్ చేస్తే? పర్వాలేదు, మంచిగానే ఉన్నది. ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేసిండ్రు పిల్లలు. అందరికి మా సహకారంతో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, మంచి పని చేశారు. ఇక మా సమాజం గురించి, గణేష్ గురించి చెప్తే చాలా బాగుంది. చెప్పండి అన్న, ఈసారి కాన్సెప్ట్ ఏంటి? ఈసారి మన కాన్సెప్ట్ ఏంటంటే, మన గణపతి, మన వినాయకుడు ఉయ్యాలలో తొట్లేలో కూర్చోవడం జరిగింది. అట్లనే మన పార్వతి అమ్మ మన బంజారా ట్రెడిషనల్లో మొత్తం అవుట్ఫిట్ విత్ మొత్తం బంజారా ట్రెడిషనల్లో ఉండడం జరిగింది. అట్లనే మన కార్తికేయుడు చిన్న స్వామి మన ధోతి కట్టుకొని అమ్మ ముందర నిలబడడం జరిగింది. పార్వతమ్మ మన కార్తికేయుడు ముందర ఉండగా, మన వినాయకుడు పల్లకిలో ఉండగా పార్వతమ్మ పల్లకి మన ఉయ్యాలని ఊపడం జరిగింది. ఇదే విధంగా మనం చూసుకుంటే మన 9 రోజుల నవరాత్రుల తీజ్ పండుగ అని బంజారా సందర్భంగా మన పార్వతమ్మ చేతిలో ఒక చేతిలో ఉయ్యాలను ఊపడంతో ఇంకో చేతిలో మన 9 రోజుల తీజ్ కూడా జరగడం జరిగింది. చెప్పండి అన్న, ఎన్ని ఇయర్స్ అవుతుంది గణేష్? మన స్టూడెంట్, మన ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి అనగా ఈరోజు మన గత 10 సంవత్సరాల నుంచి చిన్నప్పటి ఫ్రెండ్షిప్తో మేము వినాయకుడిని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇది 10th ఇయర్. ఈ ఇయర్ కూడా రంగరంగ వైభవంగా మన పెద్దవాళ్ళ సపోర్ట్తోని గ్రాండ్గా జరగడం జరిగింది. మన ఆదర్శ్ నగర్ ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి. ఇంకెన్ని డేస్కి పెడుతున్నారు గణేష్? అన్న, మా గణేష్ వచ్చేసి 9 రోజులకు పెడతాం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి మేము పెడుతూనే ఉన్నాం. మా పెద్దవాళ్ళ సపోర్ట్ మాకు ఎంతగానో ఉంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్గా, హిందూ ధర్మంలో వినాయక చవితి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పండుగని ఒక పెద్ద సెలబ్రేషన్ లెక్క దేశం అంతా జరుపుకుంటుంది. బాలగంగాధర్ తిలక్ నుంచి ఈరోజు ప్రజెంట్ యూత్ ఎంతైతే దీన్ని ఎలాబరేట్ చేస్తుందో, మరి వచ్చే యూత్ అంటే వచ్చే పిల్లలు కూడా మా నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మా పెద్దల నుంచి మేము ఎట్లయితే నేర్చుకుంటున్నామో వాళ్ళు కూడా మా నుంచి అట్లా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఏకదంతుని ఆశీర్వాదంతో మరి ఇలాంటి ట్రెడిషన్స్ ఏం మర్చిపోకుండా మా ముందు తరాలకి మేము అందించేలా అన్ని నేర్చుకుంటున్నాం మా పెద్దల నుంచి. సో ఈ నేర్చుకునే క్రమంలో క్రమశిక్షణ మరియు ప్రతిదీ అలవాటు అవుతుంది మాకు. పూజలు ఏంటి, మన హిందూ ధర్మం ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి అనేది ప్రతి తెలుసుకుంటున్నాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వినాయక చవితి వేడుకలని ఘనంగా జరుపుకోవాలి. నమస్కారం అన్న, జై శ్రీ గణేష. నమస్తే అన్న, నా పేరు మహాదేవ్. మా బంజారా గురించి ఇంత అభివృద్ధి చెందడం నాకైతే నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ వినాయకుడు ప్లేస్లో పార్వతీ దేవతకు మా బంజారా డ్రెస్ వేస్తే మాకు చాలా ఆనందం ఉంది. నిన్న నుంచి ఈరోజు వరకు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మీ నిర్మల్ ఇట్లా జరుగుతుందట, మేము రావచ్చా అని. నేనన్నా సండే రోజు మీరు అందరు రావాలి కంపల్సరీ అని. ఇలాంటి యూత్కి నేను అభినందనలు చెప్తున్నా. మీరు ఇలాంటి ఇంకా చేయాలి. మన బంజారా తెలంగాణలో 30% ఉన్న మా బంజారా ఇలాంటి చేయడం వల్ల మాకు కూడా రేపటి రోజు ఏదో ఒకటి చేద్దాం బంజారా గురించి. అంటే ఇంత యూనిక్గా ఆలోచించడం అభినందనలు తమ్ముడు మీ అందరికీ. యూత్ లీడర్ సిద్ధార్థ్, మా బ్రదర్స్ వాళ్ళందరికీ అభినందనలు. ఇప్పుడు ఒకసారి యూత్ మెంబర్స్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మన నిమజ్జనానికి ఏం ప్లానింగ్ ఉంది? నిమజ్జనం రోజు మా దగ్గర అన్నదానం ఉంటుంది అన్న. అన్నదానానికి వచ్చేసి ఒక 50 kgs ఆఫ్ రైస్, దానికి సరిపడే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి మేము అంగరంగ వైభవంగా అన్నదానం చేస్తాం. దేవుడి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి, మా కాలనీ వాసులకు కానీ నిర్మల్ వాసులకు కానీ పంచుతాం. నిమజ్జనం వచ్చేసి 48 గంటల శోభయాత్ర జరుగుతుందన్న. ఇక్కడ నుంచి ఈద్గాం టు ఓల్డ్ బస్ స్టాండ్ టు బంగల్పేట వరకు మా శోభయాత్ర సాగుతుంది. దీనికి పోలీస్ వారి సపోర్ట్ కూడా మాకు చాలానే లభిస్తుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అలానే ఉండాలని మనస్ఫూర్తిగా పోలీస్ వారిని కూడా మేము కోరుతున్నాం. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు బంజారా స్టైల్లో పెట్టారు, ఫస్ట్ టైం నిర్మల్లో మీరే కాబట్టి దీని గురించి చెప్పాలనుకుంటున్నారా? మన పెద్దవాళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే, రాబోయే పిల్లలు మన వెస్టర్న్కి అలవాటు అవ్వడం జరుగుతుంది. కావున ఒక బంజారా ఆదర్శ్ నగర్ వాసులు 80% ఉండడంతో మన బంజారా ట్రెడిషనల్ని మర్చిపోకుండా మన వినాయకుడి రూపంలో మన పిల్లలకు కూడా తెలియజేద్దామని కోరుకుంటూ, మన అమ్మవారిని ఒక లేడీ గెటప్ బంజారా ట్రెడిషనల్ వేర్లో మొత్తం రెడీ చేయడం జరిగింది. అలాగే మన వినాయకుడిని కూడా
మన తొట్లేలో ఉంచడం వలన మన అమ్మవారు తన సొంత కొడుకుని తొట్లే పండుగ ఎలా జరుపుకుంటారో అది మన పిల్లలకు కూడా స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ మనం ఆ విధంగా పైకెళ్ళి మనం మన సిటీలో మన పల్లెటూరులో గ్రామంలో జరుపుకునే మన పెద్దవాళ్ళు తీజ్ పండుగ అనేది మన సిటీలల్లో ఇప్పటికీ దాదాపు 70% అందరూ మర్చిపోయారు. కావున అది కూడా ఇంకా కొనసాగుతూ ఉండాలి, మనం వచ్చే పీడిలో మర్చిపోవద్దని ఆ స్ఫూర్తి మా పెద్దవాళ్ళ తరపున పొంది ఆ కార్యక్రమాలను జరపడం జరిగింది. చెప్పండి, నిర్మల్ డిస్టిక్లో ప్రతిసారి మీరు డిఫరెంట్గా చేస్తారు గణేష్, మన ట్రెడిషనల్గా కానీ. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుంది గణేష్. అంటే చెప్పండి ఒకసారి, మన ఎందుకు అట్లా కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు? ప్రతి సంవత్సరం మేము స్టార్ట్ చేయడం జరిగినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్, అంటే వినాయకుడిని ఒక డిఫరెంట్ మన సొసైటీకి స్ఫూర్తి పొందేలా వినాయకుడిని పండుగ జరుపుకుందామని కోరుకుంటూ, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా మాకు వినాయక చవితి స్టార్ట్ కాకన్నా ఒక 3 months బ్యాకే మాకు కొన్ని ప్లానింగ్స్ ఇచ్చి ఈ విధంగా జరపాలని మాకు సహకరించి, అదేవిధంగా ఫస్ట్ టైం పెట్టినప్పుడు 2 feet నుండి స్టార్ట్ చేసి ఉండే, ఇప్పటి వరకు 10 సంవత్సరాలు నుండి కొనసాగిస్తున్నాం. కానీ ఎప్పుడు కానీ ఫీట్స్లలో కాకుండా మన గణపతి నుండి స్ఫూర్తి పొందడానికి ట్రై చేసినాం. ప్రతి ఇయర్ ఫీట్స్ తక్కువ పెట్టి గణపతిని ఒక డిఫరెంట్ స్టైల్గా యూనిక్గా పెట్టడానికి ట్రై చేసినాం. ఇది మా ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి, నిర్మల్, ఆదర్శ్ నగర్. లడ్డు వేలం గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను. లడ్డు వేలం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేసినప్పుడు లడ్డు వేలం 450 రూపీస్కి లడ్డు వేలం జరిగినుండే. లాస్ట్ ఇయర్ 35,000 వరకు లడ్డు వేలం జరిగినుండే. సో ఈ ఇయర్ కూడా 9 days మా నిమజ్జనం శోభయాత్రలో లడ్డు వేలం పాట ప్రతి ఇయర్ లాగానే జరుపుకుంటాం. మన భక్తులు ఎవరన్నా ఆదర్శ్ నగర్ వాళ్ళు కానీ నిర్మల్ వాళ్ళు కానీ వచ్చి మన లడ్డు వేలం పాటలో పాల్గొనాలని కోరుకుంటూ. చెప్పండి, ఎన్ని డేస్ నుంచి మీరు ప్లాన్ చేశారు ఇట్లా గణపతి తయారీపిద్దామని? అన్న ఇది ఆల్మోస్ట్ 6 months నుంచి మా టీం అంతా ఒకసారి కూర్చొని మేమంతా డిస్కస్ చేసుకున్నాం. ఈసారి ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి, మా పెద్దవాళ్ళని కూడా ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూర్చోబెట్టి వాళ్ళ నుంచి సజెషన్ తీసుకోవడం, మా అడ్వైసెస్ ఏమైనా ఉంటే మేము దాంట్లో పెట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత 3 months బ్యాక్ నుంచి మేము కాస్ట్యూమ్ కోసం చాలా కష్టపడ్డాం అన్న. ఆ కాస్ట్యూమ్ ఎక్కడ దొరకదు, బికాజ్ ఇప్పుడు ఏంటంటే ట్రెడిషన్ అంతరించిపోవడం వల్ల కొంచెం అవి డ్రెస్సెస్ దొరకడం చాలా తక్కువ అయిపోయింది. సో దానికోసం చాలా స్ట్రగుల్ చేసినాం. ఎట్ లాస్ట్ ఆ దేవుడు దీవెనలతోని మేము ఆ డ్రెస్ని, ఆ ట్రెడిషనల్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకున్నాం. అండ్ 4 సంవత్సరాల నుండి మేము కుబీర్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 90 kilometers ఉంటుంది అన్న. బైన్సా నుంచి ఒక 40 kilometers ఉంటుంది. అక్కడ శ్యామ్ గారు అని ఉంటారు, ఆయన ఒక ఆర్టిస్ట్ అన్నట్టు. మన తెలంగాణ కోసం తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా చాలా వర్క్ చేశారు ఆయన. సో ఆయన ఒక టీచర్ కూడా. ఆయన మాకు డిఫరెంట్, మేము వెళ్ళి కాన్సెప్ట్ చెప్తే ఆయన సజెషన్స్ కూడా ఆయన మాకు ఇచ్చి ఇలాంటి విగ్రహాలు బయటికి తీసుకొస్తున్నారు. మాలో క్రియేటివిటీని డెవలప్ చేస్తుంది శ్యామ్ సరే. థ్యాంక్ యూ శ్యామ్ సార్. ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలని మేము ఆశిస్తున్నాం, మా టీం అంతా ఆశిస్తుంది. ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై, మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిర్మల్ యాక్టివిటీస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.